నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ భరతరెడ్డి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. భరతరెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ ఉద్యమాన్ని తలకెత్తుకోబోతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీసీ రిజర్వేషన్ల చుట్టే నడుస్తోంది రాజకీయం. 14వ తారీఖున ఒక భారీ బహిరంగ సభ ద్వారా బీసీ ఉద్యమాన్ని మరింత వేగంగా బలంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. ఈ చర్చ జరుగుతుంది. ఎలా ఉండబోతుంది సార్? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలన్నీ బీసీల చుట్టే జరుగుతున్నాయి. బీసీ రాజకీయాలు, బీసీ అనని పార్టీ ఏది లేదు. కాంగ్రెస్ పార్టీ మొదట దీన్ని స్వీకరించింది. ఎన్నికల మేనిఫెస్టోలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా హామీ ఇవ్వడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 1 సంవత్సరం పాటు దాన్ని పట్టించుకోలేదనే విమర్శ ఉంది. తర్వాత కులగణన చేసి దాని తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి ఆర్డినెన్స్ చేసి గవర్నర్కి పంపి రాష్ట్రపతికి పంపి ఎట్టకేలకు వాళ్ళు మా పని అయిపోయింది మామ అనిపించే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ నుంచి బీఆర్ఎస్ ప్రారంభిస్తుంది. ఇప్పటికే కవిత ప్రారంభించింది. బీఆర్ఎస్కి సంబంధించి తన సొంతంగా బీసీ ఉద్యమాన్ని కోసం ఇటీవల ధర్నా కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, 42% రిజర్వేషన్ ఇస్తానన్న హామీ నెరవేర్చట్లేదని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది, అది కేంద్ర ప్రభుత్వం మీద తోసివేసే ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మీద ఆల్రెడీ తోసేసింది. అక్కడ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేసి మేము ఇస్తామంటున్నాం, కేంద్రం అడ్డుకుంటుంది. కేంద్రం అడ్డుకోవడం వల్లనే మేము ఇవ్వలేకపోతున్నాం. ఇది కేంద్ర పరిధిలోని అంశం, రిజర్వేషన్ అంశం మా పరిధిలో లేదని చెప్పి అక్కడ తప్పించుకునే ప్రయత్నం. అందరికీ చేయాలని ఉంది, చేస్తామంటున్నారు. కానీ ఒకరి మీద ఒకరు తోసేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. బీజేపీ ఏమంటుంది, మేమే బీసీలకు ఎక్కువ న్యాయం చేస్తున్నాం, మా మంత్రివర్గంలో 27% మంది బీసీలు ఉన్నారు, మాకు చాలా చోట్ల బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు, మేము తెలంగాణ రాష్ట్రంలో గెలిస్తే బీసీ ముఖ్యమంత్రిని కూడా చేస్తామని చెప్పారు. వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్తున్న మెలికేంటి, మీరు ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అంటే ఎవరికి వాళ్ళు అవతలి పార్టీ మీద తోసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము సేఫ్, మిగతా వాళ్ళు దీన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ, గతంలో 33% ఉన్న రిజర్వేషన్లు ఈ 50% కట్ ఆఫ్ ఉండాలి అనే దాని మీద 22%కే తీసుకొచ్చాడు. కేసీఆర్ హయాంలోనే జరిగిందని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ అటు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇటు బీజేపీ ప్రభుత్వాన్ని ఇటు బీఆర్ఎస్ని 2 టార్గెట్ చేస్తున్న సందర్భంగా ఇంతకాలం పాటు బీఆర్ఎస్కు ఏం మాట్లాడాలోనో తెలియని పరిస్థితి. ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంలో కూడా ఏకగ్రీవంగా జరిగింది. వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది, వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఈ ధర్నా చేసి రావడం జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం పెట్టిన సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనం అఖిలపక్షం ద్వారా వెళ్ళి పీఎంని కలుద్దాం, పీఎంని చేపించుకుందాం, 9th షెడ్యూల్లో పెడదాం, ఇవన్నీ చెప్పడం జరిగింది. అవన్నీ ఏం చేయకుండా ఒక ధర్నా పెట్టుకొని రావడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఆ పాయింట్ని పట్టుకొని మీరు అధికారంలోకి రావడానికి 42% రిజర్వేషన్ హామీ ద్వారానే మీరు రావడం జరిగింది కాబట్టి ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత మీదే. ఇప్పటికే బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా అది అన్నారు, మీరు మమ్మల్ని అడిగిచ్చారా, మీరు ఎలా చేస్తున్నారు చేయండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అది బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ అంటే కేసీఆర్ బయటికి రావాలని చెప్పి కేసీఆర్ అభిమానులు పార్టీ కార్యకర్తలతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కోరుకుంటున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు కోరుకుంటున్నాడు అంటే, కేసీఆర్ నన్ను గుర్తించట్లేదు, అసెంబ్లీకి వస్తే తిట్టడమో తిట్టిపించుకోవడమో ఏదో ఒకటి జరిగి ఉండేది, అసలు నన్ను పట్టించుకుంటలేదు, నన్ను ముఖ్యమంత్రిగా భావిస్తలేదు, కనీసం అసెంబ్లీలో వస్తే కనీసం గుర్తించవచ్చు అని చెప్పి పదే నువ్వు అసెంబ్లీకి రా, ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది, నువ్వు రారా అంటే అసలు ఎలాంటి కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన ఆరోపణలు ఎప్పుడు కూడా స్పందించిన సందర్భమే లేదు. ఏదో ఎప్పుడో ఒకసారి ఈ 2 ఏళ్ల కాలంలో ఒక్కోసారి వచ్చినట్టుండు బయట ప్రెస్ మీట్కి వచ్చి, కానీ అసెంబ్లీకి కూడా ఒకేసారి వచ్చి వెళ్ళాడు, అంతే తప్పిస్తే రాలేదు. ఇలాంటి సందర్భంలో చాలామంది వెయిట్ చేస్తున్నారు కేసీఆర్ బీసీ గర్జన ద్వారా ఏం చెప్పబోతున్నారు. ఎందుకంటే కేసీఆర్ మీద విమర్శ ఏంటంటే 33% ఉన్న రిజర్వేషన్ కేసీఆర్ హయాంలోనే, సరే టెక్నికల్ రీజన్స్ ఏమైనప్పటికీ
తన హయాంలోనే 22% తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా దాన్ని సమర్థించుకుంటాడు? కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా ఎదురుటాడు చేస్తారు? దాంతోపాటు 42% రిజర్వేషన్ సాధించడానికి ఏ విధంగా ముందుకెళ్తారు? ఈ ప్రశ్నలన్నిటికీ కేసీఆర్ ఏం సమాధానం చెప్తారు అనేది ఒక అంశం అయితే, దాంతోపాటు ఒక బీసీ ఉద్యమమే కాకుండా రాజకీయాలు ఇప్పుడు చాలా ఆరోపణలు వస్తున్నాయి కేసీఆర్ మీద. ఈ ట్యాపింగ్ కేసు కానీ, కాళేశ్వరం కానీ చాలా ఆరోపణలు. వీటికి ఏం సమాధానం చెప్తారు? ఇవన్నీ కూడా బయట ప్రశ్నలు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, కేటీఆర్ను హరీష్ రావు మీద ఇది ఉంది, ఈటెల రాజేందర్, ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో వచ్చిన తర్వాత తను ఏ విధంగా దీన్ని సమర్థించుకుంటాడు, ఏ విధంగా అటాక్ చేస్తాడు? ఒకటి సమర్థించుకోవడం, రెండోది అటాక్ చేయడం, రెండు కావాల్సిన. ఇప్పుడు ఈ బీసీ గర్జన సభలో ఈ విషయాలు ఏమి ప్రస్తావనకు రావు సార్, ఓన్లీ బీసీల గురించి మాట్లాడే అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి ఈయన ఆ బహిరంగ సభలో మాట్లాడటం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారు అనుకుంటున్నారా, లేదంటే మళ్ళీ ఫామ్ హౌస్కి పరిమితం అవుతారా? తెలంగాణ రాజకీయాల్లో నిజం చెప్పాలంటే కేసీఆర్ ఎప్పుడు కూడా యాక్టివ్నే. కేసీఆర్ ఫామ్ హౌస్లో వాడుకున్న వార్తే, ప్రగతి భవన్కి వచ్చిన వార్తే, రాకపోయిన వార్తే, అసెంబ్లీకి వచ్చిన వార్తే, రాకపోయిన వార్తే. తను ఏం మాట్లాడకపోయినా ప్రత్యర్థులు రోజు మాట్లాడుతుంటారు. మనం చూడండి పత్రికల్లో కేసీఆర్ పేరు లేకుండా ఏదైనా పత్రిక మనకు ప్రచురించడం అవుతుందా? కేసీఆర్ మాట లేకుండా ఎవరైనా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ మాట్లాడని పరిస్థితి వస్తే కేసీఆర్ అనేది వార్తే. కాకపోతే కేసీఆర్ వీళ్ళని ఏ విధంగా వార్తగా చేస్తాడనేది ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా బీసీ ఉద్యమానికి సంబంధించి బీసీల చుట్టే రాజకీయం తిరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ వాళ్ళు జాతీయ బీసీ ఉద్యమం ఒక కొత్త టర్న్ తీసుకుంటుందంటారా ఈయన బహిరంగ సభ ద్వారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎట్లుంటుందంటే మనం గతంలో చూసాం, ఇతను ఒక తెలుగుదేశం పార్టీ నుంచి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు బీసీలకు నాయకత్వం అందించడం ద్వారానే అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీగానే చెప్పుకుంటారు. బీసీలు ఇప్పటికి కూడా తెలుగుదేశం ఉన్నా లేకపోయినప్పటికీ తెలుగుదేశం వెన్నంటి ఉన్న నాయకుల్ని మనం పరిశీలించినట్లయితే అంత బీసీ నాయకులే అతనితో ఉన్నారు. మిగతా నాయకులతో పోలిస్తే అంటే అందరూ ఉంటారు, కానీ ఎక్కువ శాతం. అయితే దాంతో ఇక్కడ ఈయన తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల ఈయనకు అడ్వాంటేజ్ ఏమైందంటే తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చే ముందు తన వెంట వచ్చిన వాళ్ళందరూ టీడీపీకి సంబంధించిన నాయకులే. మనం చూసుకున్నట్టయితే అసలు టీడీపీ మొదటి తెలంగాణ గవర్నమెంట్ క్యాబినెట్లో చూసుకున్నట్టయితే ఒక కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస, ఇంద్రకరణ్ రెడ్డి, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చినారు? టీడీపీ నుంచి తన తోటి బ్యాచ్ వాళ్ళే. ఆ విధంగానే క్యాడర్ కూడా కదిలింది, టీడీపీకి సంబంధించిన క్యాడర్. ఆ క్యాడర్ అంతవరకు బీసీ నాయకత్వం నుంచి వచ్చిన క్యాడర్. కాబట్టి బీసీలు ఇప్పటికి కూడా బీసీలు కాంగ్రెస్లో కంటే కూడా మనం ఇక్కడ చెప్పుకుంటున్నట్టు కేసీఆర్ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా కొంతవరకు కేసీఆర్తో ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఆ టీడీపీ క్యాడర్ అది కేసీఆర్ క్యాడర్ కాదు. టీడీపీ నుంచి వచ్చిన క్యాడరు కాంగ్రెస్లోకి వెళ్ళలేని పరిస్థితులు కొంత ఉంటుంది. ఎందుకంటే అది అగ్రవర్ణ డామినేషన్, కొంత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కొంతవరకు కాంగ్రెస్తో ఉంటారు అనేది ఒకటి ఉంది. ఈ విధంగా ఏంటంటే బీసీలకు ఒక రాజకీయ వేదిక కాబట్టి ఆ వేదికను తెలుగుదేశం ద్వారా ఏర్పరచుకోవడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేయకుండా పోయిన సందర్భంలో దానికి టర్న్ అవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇక్కడ టర్న్. ఎందుకంటే నాయకులందరూ, లీడర్లందరూ, కార్యకర్తలందరూ టీడీపీ నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకెళ్తాడు అంటే కేసీఆర్కి ఒక్కటే ప్రధానమైన దాని మీద నిందారోపణ ఏంటంటే 33% ఉన్న రిజర్వేషన్ 23%కి ఏ విధంగా తగ్గించావు. ఆ ఒక్క నింద తప్పిస్తే కేసీఆర్ బీసీకి సంబంధించి దాంతోపాటు క్యాబినెట్లో కూడా సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదు. సరే ఇప్పుడు కూడా వీళ్ళు కూడా ఇవ్వలేదు కాబట్టి వీళ్ళకు విమర్శించే అర్హత లేదు. ఎందుకంటే వీళ్ళు కూడా ముగ్గురికే అవకాశం ఇచ్చారు, తను కూడా ముగ్గురికే ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా రెడ్డిని ఆరుగురిని వెల్మల్ని అందరిని కలిపి 9 మందిని పెట్టుకో, వీళ్ళు కూడా 7-8 మందిని పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఆ విమర్శ వీళ్ళు ఎదుర్కోక తప్పదు. కానీ ఆ 33 నుంచి 22% రిజర్వేషన్ తగ్గించిన అంశాన్ని మాత్రం దాన్ని ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఏంటంటే బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కేసీఆర్కి ఏంటంటే రకరకాల ఆలోచనలు ఉంటాయి. తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి, ఏ విధంగా అయితే వీక్నెస్ అవతలి వాళ్ళ వీక్నెస్ని పట్టుకొని రాజశేఖర్ రెడ్డి లాంటి బలమైన నాయకుడిని ఒకనొక దశలో భయపెట్టించాడు. చంద్రబాబు నాయుడు పార్టీని ఇక్కడి నుంచి వదిలిపెట్టి పోవడానికి కారణం కూడా కేసీఆర్కు చాలామంది చెప్పేదంటే కేసీఆర్కి అప్పుడు డిప్యూటీ స్పీకర్ ఇవ్వకుండా మంత్రి పదవి ఇస్తుంటే అసలు తెలంగాణ ఉద్యమమే పుట్టేది కాదనే ఒక ఇది కూడా నడుస్తుంది. మంత్రి పదవి ఇవ్వలేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకు ఆడుకోరు దగ్గర వ్యక్తిగా ఉన్న వ్యక్తి, అసలు తెలంగాణ అవసరం లేదని చెప్పి అసెంబ్లీలో వాదించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి బయటకు రావడానికి కారణం ఏంటంటే తనకు మంత్రి పదవి ఇవ్వలేదనే ఉద్దేశంతో రావడం జరిగింది. అప్పుడు ఆ స్పేస్ ఉంది, తెలంగాణకు స్పేస్ ఉంది. ఆ స్పేస్ను ఎలా ఆక్యుపై చేసుకోవాలి, ఎన్టీ రామారావు
ఏదైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో స్పేస్ను ఏ విధంగా ఆక్యుపై చేసుకొని అధికారంలోకి రావడం జరిగిందో రెండవ ప్రాంతీయ పార్టీ అంటే ఒక ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తెలుగు ప్రజల చరిత్రలో చూసుకున్నట్టయితే ఒక స్పేస్ను ఆధారంగా చేసుకొని వచ్చింది. మొదటిది ఎన్టీ రామారావు అయితే రెండవది కేసీఆర్ అని చెప్పొచ్చు. ఓకే, సో చూద్దాం సార్, 14 తర్వాత పరిణామాలు మరింత వేగంగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.